హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1601. ఈ రోజు దట్ 25th August 2025. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు రీసెంట్గానే చైనాలో రెడ్మీ నోట్ 15 సిరీస్ని లాంచ్ చేశారు కదా. అయితే అక్కడ ఫోన్స్ వాటి స్పెసిఫికేషన్స్ గురించి ఆల్రెడీ రీసెంట్గా మనం ఒక టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే పెద్దగా చేంజెస్ ఏం లేవు అండ్ ప్రైస్ కూడా అలాగే పెట్టారు. ఈసారి కాంపిటేటివ్గా లేవు అన్నట్టు మనం మాట్లాడుకున్నాం కదా. బట్ కొత్త లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మన ఇండియాలో లాంచ్ కాబోతున్న ఏదైతే ప్రో మోడల్స్ ఉంటాయో, 2 ప్రో మోడల్స్ ఉంటాయి కదా, రెడ్మీ నోట్ 15 ప్రో, రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్, ఈ 2 మన ఇండియాలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. అంటే ప్రాసెసర్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, కెమెరా డిపార్ట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇవి మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ప్రైజింగ్ అయితే పెద్దగా ఏం తగ్గించారు. ఎందుకంటే ఒకసారి ఆ ప్రైస్ రేంజ్ని సెట్ చేసిన తర్వాత, అంటే 25,000 ఒకటి, 30,000 ఒకటి సెట్ చేసిన తర్వాత ప్రైస్ అయితే ఖచ్చితంగా దిగరు. బట్ ఏదన్నా ఇండియా కోసం అసలే నెగిటివ్గా ఉన్నారు కదా రెడ్మీ అంతే, ఇప్పుడు ప్రజెంట్గా ఏమన్నా కొంచెం చేంజెస్ చేసే అవకాశం అయితే ఉండొచ్చేమో. ఇది ఒక న్యూస్ మాత్రమే. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒప్పో F31 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి, 31, 31 ప్రో, 31 ప్రో ప్లస్. ఇవి 15, 20, 25,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోన్స్ అనమాట. అండ్ దీంట్లో మీరు ఒకసారి 15,000 రూపాయల బడ్జెట్లో F31 ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైమండ్స్ 6300 ప్రాసెసర్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా కథ కార్ఖానా అంతా ఉంటాయి. అలాగే F31 ప్రో ఒకసారి చూస్తే దీంట్లో డైమండ్స్ 7300, అంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్ లాగా ఉంటుంది. అలాగే 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా కథ కార్ఖానా మళ్ళీ దీంట్లో కూడా ఉంటాయి. అలాగే 31 ప్రో ప్లస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో ఉంటుంది. దీంట్లో కూడా 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రిమైనింగ్ అంతా కథ కార్ఖానా దీంట్లో కూడా ఉంటాయి అనమాట. అంటే 3 ప్రైస్ రేంజెస్లో 3 ఫోన్స్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ అక్టోబర్లో లాంచ్ కాబోతున్న X300 సిరీస్లో ఈసారి గ్లోబల్గా కూడా, అంటే చైనాలోను అలాగే గ్లోబల్గా కూడా ప్రో ప్రో ఏదైతే ఉంటుందో, మినీ ప్రో ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో ఏదైతే వెనీలా వేరియంట్ ఉంటుందో, అంటే X300 కాంపాక్ట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రోలో ఉన్న ఫీచర్స్ అని దీంట్లో ఉంటాయి అనమాట దాదాపు. అంటే ప్రో మినీని ఇక మీద వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్, అంటే వెనీలా వేరియంట్ లాగా లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక మీద ప్రో మినీ అనేది అవసరం లేదు, బేస్ మోడల్ X300 మనకి కాంపాక్ట్గా ఉంటుంది. అలాగే ప్రో లెవెల్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్. చూడాలి మరి ఈసారి ఎలా ఉండబోతుందని వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఒప్పో బ్రాండ్ మీద కోర్టుకు వెళ్ళారు. ఇది చాలా పెద్ద కథే, కొంచెం చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2020 నుంచి 2025 వరకు చెంచి, ఈ పేర్లు వెరైటీగా ఉంటాయి. ఈయన పేరు షెన్చి అనమాట. ఈయన వీళ్ళ డిజైన్ అంటే లీడ్ డిజైన్ ఆర్కిటెక్ట్ అనమాట. అంటే యాపిల్ వాచెస్ డిపార్ట్మెంట్లో సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్ట్ అనమాట. ఈయన రీసెంట్గానే యాపిల్ బ్రాండ్ని వదిలేసి ఒప్పోలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ అది కాదు విషయం. ఈయన ఒప్పో బ్రాండ్లోకి వెళ్ళిన తర్వాత యాపిల్కి సంబంధించిన వాచ్ టెక్నాలజీని చాలా వరకు, వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ని అలాగే టెక్నాలజీని మొత్తం కూడా కాపీ చేశారు అని చెప్పి యాపిల్ ఒప్పో మీద కోర్టుకు వెళ్ళిందనమాట. సో ఫ్యూచర్లో మనం ఒప్పో నుంచి రాబోతున్న వాచెస్లో కొంచెం యాపిల్ ఫ్లేవర్ తగిలే అవకాశం కొంచెం గట్టిగానే ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. ప్రజెంట్కి అయితే యాపిల్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వీళ్ళ మీద. నెక్స్ట్ మనకి ఓపెన్ ఏఐ నుంచి, అంటే చాట్ జీపీటీకి సంబంధించిన ఓపెన్ ఏఐ వాళ్ళు మన ఇండియాలో ఒక కొత్త ఫస్ట్ ఆఫీస్ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేయబోతున్నారు. సో మంచి విషయం అని చెప్పాలి. అండ్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు, కొన్ని జాబ్స్ కూడా వీళ్ళు వేశారనమాట. ఒకవేళ చెక్ చేసుకోండి, మీకు ఏమైనా ఉపయోగపడేదని ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు One UIని ఇంకా ఎక్కువ ఎలక్ట్రానిక్స్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. మీకు ఒక 8 నెలల క్రితం అనుకుంటా నేను ఒక రీల్ కూడా చేసినట్టు గుర్తుంది. One UI సాఫ్ట్వేర్ టీవీలకు కూడా తీసుకొచ్చారు. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చేశానని జస్ట్ పోస్ట్ పెట్టినట్టున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టీవీలకు కూడా తీసుకొచ్చారు వీళ్ళు, కొన్ని టీవీలకు కూడా తీసుకొచ్చారు One UIని. ఇంతకుముందు దాన్ని మనం టైజన్ ఓఎస్ అనేవాళ్ళం. ఆ టైజన్ ఓఎస్ని రీప్లేస్ చేసి One UI అనే పేరుతో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్ ఎక్కడైతే డిస్ప్లే ఉంటుందో వాటికి వీళ్ళు తీసుకురాబోతున్నారు. లైక్ మీకు రిఫ్రిజిరేటర్, రీసెంట్గా వీళ్ళు బీస్పోక్ ఏ టెక్నాలజీలో ఒక రిఫ్రిజిరేటర్ లాంచ్ చేస్తే నేను ఒక వీడియో కూడా చేశాను. అందులో మీకు టచ్ ప్యానల్తో ఉన్న పెద్ద స్క్రీన్, 32 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. సో దాంట్లో ఎలా ఏదైతే UI ఉంటుందో అది కూడా ఇప్పుడు One UI అయితే రీప్లేస్ చేయబోతున్నారు. ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్లో ఎక్కడైతే డిస్ప్లే ఉండే అవకాశం ఉంటుందో అక్కడ వీళ్ళు One UIని రీప్లేస్మెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు 2 వింత టెక్నాలజీస్ని షోకేజ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ మనం రీసెంట్గా ఒక రీల్ కూడా చేశాను.
రియల్మీ వాళ్ళు సూన్ 12,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ తీసుకురాబోతున్నారని. అది 12,000 కాదట, 15,000 mAh. ఎలా మీరు ఫోన్లో బ్యాటరీ పెట్టారా లేకపోతే పవర్ బ్యాంక్ పెట్టారా? అలా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు వీళ్ళు 15,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ లాంచ్ చేయబోతున్నారు 27వ తారీఖున. ఇది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అది ఛార్జ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, అంటే అది ఛార్జ్ అయిన ఫోన్ని వాడటానికి ఎన్ని రోజులు పడుతుంది, అది డిశ్చార్జ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అంటే నేను మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పట్లేదు, అసలు ఎన్ని రోజులు పడుతుంది అని అడగడానికి చెప్తున్నాను అనమాట. సో ఎనీవేస్ ఈ ఫోన్ మాత్రం చూడడానికి చాలా వియర్డ్గా ఉంది, పెద్ద బ్యాటరీతో రాబోతుంది. వెరీ వెరీ గుడ్. రాని చూద్దాం ఎంత ప్రైజ్లో పెడతారో తెలుస్తుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్ కూడా బాగానే ఉండొచ్చు, బట్ ఇది చైనాలో ముందు అక్కడ అనౌన్స్ చేస్తారు, అండ్ మన ఇండియాకి వస్తుందా లేదనేది గ్యారంటీ అయితే లేదు. అలాగే ఈరోజు ఇంకొక కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదే బిల్ట్ ఇన్ ఏసీ ఫర్ ఏ ఫోన్లో ఏసీ అని మరి టూ మచ్ అనిపించలే మీకు? ఫోన్లో ఏసీ అనమాట. అంటే యాక్చువల్గా ఇది ఏసీ అంటే ఏసీ కాదండి, ఏసీ లాగా ఉండే చల్లబరిచే ఒక కూలెంట్ ఫ్యాన్ దీంట్లో ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. రీసెంట్గా మీరు ఒప్పో K13 టర్బో ఫోన్లు చూసారు, నేను కూడా ఒక వీడియో చూసాను, టర్బో ప్రో, దాంట్లో కూడా బిల్ట్ ఇన్ ఫ్యాన్ ఉంటుంది. సేమ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇది ఎవరిది? ఒప్పో అంటే ఎవరు? రియల్మీకి పేరెంట్ బ్రాండ్. సో వాళ్ళ పేరెంట్ బ్రాండ్లో ఉన్న టెక్నాలజీనే వీళ్ళు కూడా వాడుకోబోతున్నారు. సో దీన్ని చిల్ ఫ్యాన్ ఫోన్ అంటున్నారు వీళ్ళు. సూన్ ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. దీంట్లో మీకు బిల్ట్ ఇన్ ఫ్యాన్ ఉంటుంది. దీనివల్ల టెంపరేచర్, గేమ్ ఆడేటప్పుడు టెంపరేచర్ అనేది ఒక 6 degrees ఇన్స్టంట్గా తగ్గిపోతుందని చెప్తున్నారు. అంతేం తగ్గట్లేదు, ఒక 2 degrees అయితే తగ్గుతుంది. రీసెంట్గా నేను టెస్ట్ కూడా చూపించాను, K13 టర్బో ప్రోలో నేను వీడియో కూడా చూపించాను, 2 degrees తగ్గుతుంది మహా అయితే, అంతకంటే పెద్ద తేడా ఏం రావట్లేదు. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లాగా ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఆ పేరు మీద కానండి అనాలన్నమాట. సో ఎనీవేస్, సో ఇది ఫోన్, ఒక కొత్త ఫోన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ బ్లాక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది. ఈ బ్లాక్ ప్రోగ్రాము ఇంతకుముందు 499 రూపాయలు ఉండేది, ఇప్పుడు దీన్ని వీళ్ళు 990 రూపాయలు పెట్టారు. బట్ స్టిల్ దీంట్లో మీకు చాలా రకాల యూజర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది యూట్యూబ్ ప్రీమియం 1 year పాటు ఫ్రీగా వస్తుంది. ఇది బ్లాక్ ప్రీమియం కూడా మీకు, బ్లాక్ మెంబర్షిప్ కూడా 1 year ఉంటుంది. మీరు ఏదైతే బ్లాక్ మెంబర్షిప్ తీసుకుంటారో, ఆర్ మీరు బ్లాక్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ప్రీమియంని ఏ రోజైతే యాక్టివేట్ చేసుకుంటారో ఆ రోజు నుంచి 1 year వరకు ఈ యూట్యూబ్ ప్రీమియం అనేది వస్తుంది. అది అక్కడితో ఆగిపోలేదు, ఇంకా రకరకాల సూపర్ కాయిన్ ఆఫర్స్ కావచ్చు, స్పెషల్గా కొన్ని బ్లాక్ మెంబర్స్ కోసం స్పెషల్ డీల్స్ కూడా ఉన్నాయి. ఆ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, స్పెషల్ డీల్స్ ఫర్ బ్లాక్ మెంబర్స్ అని సపరేట్గా ఒక ఫీచర్ చూపిస్తుంది. దాంట్లో కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్, అడిషనల్ డిస్కౌంట్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు మీకు అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే 990 రూపాయలతో మీకు ఓకే అనుకుంటే, మీరు ఎక్కువగా షాపింగ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ప్రీమియం లాంటిది కూడా మనకి వస్తుంది కదా అనుకుంటే, దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నేను ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లెయిమ్ తీసుకోండి. 1 year పాటు యూట్యూబ్ ప్రీమియంని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు క్రోమాలో యాపిల్ అండ్ శాంసంగ్ అఫీషియల్ కేసెస్ హ్యూజ్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. 5,000 రూపాయల కేసు 900 రూపాయలకే వస్తుంది, 1000 రూపాయల లోపే వస్తుంది. చాలా రకాల ఫోన్స్కి అవైలబుల్గా ఉన్నాయి. ఐఫోన్ 14, 15, అలాగే మీకు శాంసంగ్లో S series ఫోన్స్కి కూడా చాలా వరకు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు యాప్ ఆఫ్ ద డే కూడా ఇమేజ్ టు పీడిఎఫ్, ఒక ఇమేజ్ని పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోవడం, పీడిఎఫ్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవడం ఒక యాప్ ఉంది, 60 రూపాయలు. ఇది ఫ్రీగా ఉంది, ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నేను మీకు 10 టెక్నిక్స్లు చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోదు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ రఫీక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.